కోసం మనం చేసినాం. జీవో వచ్చింది 13వ తారీఖు 1వ నెల 2022 జీవో వచ్చింది. వర్క్ మొదటిది అది కేటీఆర్ గారు స్వయంగా రావడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చి మొదలుపెట్టింది 27 ఫిబ్రవరి 2023లో పనులు ప్రారంభించడం జరిగింది. అంటే ఫిబ్రవరిలోనే, డిసెంబర్లో ఎలక్షన్ వచ్చింది. దాని కాస్ట్ మొత్తం వచ్చి 104,09,00,000 దాని ఎస్టిమేషన్. 3 లిఫ్ట్, ఒకటి తరిగొప్పల లిఫ్ట్ ఒకటి, రెండోది గుడ్లసాగరం దగ్గర లిఫ్ట్ ఒకటి, మూడోది నష్కల్ రిజర్వాయర్ మీద ఒకటి. మొదటి లిఫ్ట్కు 63,80,00,000. దీనికోసము కడియం శ్రేయర్ గారు ఎమ్మెల్యే కాగానే సమ్మక్క సారమ్మ జాతర దగ్గర కొండపూడి సిరిపతిపల్లి దగ్గర ప్రొక్లేన్ తీసుకుపోయి తట్ట మట్టి తీసిండు అంతే. ఒక బకెట్ తీసిండు అంతే. ఆ బకెట్ మీద కొబ్బరికాయ కొట్టిండు. జూలై 1వ తారీఖు 2026 జూలై 1 వరకు మొత్తము ఎగువ ప్రాంతం వేలేరు ఎగువతము తర్వాత శ్రీపతిపల్లి కొండపూర్ లింగపల్లికి నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ వేసిన గుంగలు అక్కడే ఉన్నది. నేను నీళ్ళు ఇయ్యలేనని చేతులు ఎత్తేసాడు. ఏది కూడా లేదు. కానీ 30 years 30 సంవత్సరాల రాజకీయం టాల్ మ్యాన్ ఇన్ ద వరంగల్ అని చెప్పిన గణపురానికి చేసిన శూన్యం. ఇప్పటికైనా కుక్కిన పేరు లెక్క ఉండు బిడ్డ, కుక్కిన పేరు లెక్క ఉండు. నీకు మోరల్ వాల్యూస్ లేవు, నైతికత లేదు. నువ్వు కాంగ్రెస్ అని చెప్పుకునే హక్కు నీకు లేదు. నీకు నిజంగానే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, నైతిక మీద గౌరవం లేకుంటే నాలాగా కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి పోయినా 33,000తో, 58,000తో, 37,000తో 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన, అంతమంది కాంగ్రెస్ నుండి గెలిచిన. నీకు నిజంగా నైతికత ఉంటే, నువ్వు నిజంగా కాంగ్రెస్ అనిపించుకోవాలనుకుంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా రాజీనామా చేయి. ఏదో టెక్నికల్ అంశాలు పట్టుకొని హైకోర్టులో కేసు, సుప్రీంలో కోర్టు అనుకుంటున్నా కనుక ఆఖరికి ఒక్క రోజైనా సుప్రీంకోర్టు నీకు బుద్ధి చెప్తుంది. నువ్వు తప్పకుండా నిన్ను బహిష్కరిస్తుంది, నిన్ను సస్పెండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నిన్ను ఎమ్మెల్యేగా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తప్పకుండా సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ ఇక మీదట నిజాలు మాత్రమే మాట్లాడు, నిజాలు మాత్రమే మాట్లాడు. ఒకవేళ కనుక మాట్లాడితే నీ అంతు చూస్తామని హెచ్చరిస్తాము. జై తెలంగాణ చెప్పేసి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మాట్లాడారు. నిజంగా మా బీఎస్ పార్టీకి 3 త్రిమూర్తులు ఈరోజు ఇంత గొప్పగా దేశ చరిత్రలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి కానీ, 60 లక్షల మంది సభ్యులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి కానీ వాళ్ళే కారణం. వాళ్ళ దయా దాక్షిణ్యాల వల్ల రాజకీయ సమాజైన నిన్ను తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి, డిప్యూటీ సీఎం చేసి, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి, నీకు టికెట్ ఇచ్చి, నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి, పార్టీ ఫండ్ ఇస్తే అవన్నీ మర్చిపోయి మొత్తం టోకన్ నెంబర్ లెక్క ఇటున్నంతసేపు ఇటు, అటు బరులైతే అటు లెక్క మాట్లాడి ఈరోజు వాళ్ళను విమర్శించే స్థాయికి నువ్వు వచ్చిన బిడ్డ. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, వారి ప్రతి నీ ఎదుగుదలలో హరీష్ రావు ఉన్నాడు, ప్రతి నీ ఎదుగుదలలో హరీష్ రావు గారు ఉన్నారు, ప్రతి నీ ఎదుగుదలలో కేటీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు నీ ఎదుగుదలలో ఉన్నారు, నీ ఆర్థిక ఎదుగుదలలో ఉన్నారు, నీ రాజకీయ ఎదుగుదలలో ఉన్నారు. అత్యున్నత పదవులు మొత్తం కూడా అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు కూడా కేసీఆర్ వల్ల, కేటీఆర్ వల్ల, హరీష్ రావు వల్లనే పొందినవు. మళ్ళీ వాళ్ళనే నువ్వు ఇవాళ మరి కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు అంటే శుద్ధ పూస లెక్క నాకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడే పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు బిడ్డ. ఇది నీకు ముగింపు దగ్గర పడ్డది, పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తాం. జై తెలంగాణ. అయిపోయింది. బీఆర్ఎస్ సహాయంలో రిజర్వాయర్ పూర్తి చేయడం
రిజర్వాయర్ పూర్తి చేయడం జరిగింది. అది ఆఖరి వాక్ మీద ఉన్న కానీ ప్రతి సంవత్సరము అది మత్తడి కూడా పడుతూ ఉంటుంది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఉన్నది ఒకటే కెనాల్, ఈయనొచ్చి 32 నెలల దగ్గరికి వస్తూ ఉన్నది. కనీసము కమిషన్కు కక్కుర్తిపడి 476 దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఉంటే 525 కోట్లు పెంచి, అంటే ఎస్టిమేషన్స్ పెంచి దాదాపు 1001 కోటి ఎస్టిమేషన్తో పనులు మంజూరు చేయించారు. ఈ ఎస్టిమేషన్ పెంచింది ఎందుకంటే కమిషన్ల కోసం. అనుకున్న స్థాయిలో కమిషన్లు రాలేదని ఆ పనికు నడవట్లేదు. ఎక్కడ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటివరకు. 4 సంవత్సరాలు అయింది రిజర్వాయర్ పూర్తి చేసి, అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకే దాదాపు అక్కడక్కడ 30% పనులు కూడా అయిపోయినాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక్క ఎకరాకు నీళ్ళు లేవు. మెయిన్ కెనాల్ కనీసం మొదట 1 కిలోమీటర్ తీసినా కనీసం ఉప్పుగొల్లు గ్రామ రైతుల కన్నా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. అక్కడ స్లూయిస్ కూడా లేదు. అంటే ఉప్పుగల్లు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఒక తూము కూడా అక్కడ పెట్టిన పరిస్థితి. ఒక తూము పెట్టి 1 కిలోమీటర్, మొదటి కిలోమీటర్ కనుక అయిపోయేది ఉంటే ఇప్పుడు కనీసం ఉప్పుగల్లు కన్నా ఇచ్చడానికి ఉండేది. ఎందుకంటే వాళ్ళ ధర్మసారకు నీళ్ళు ఇస్తాం. మా గన్పూర్ రిజర్వ్ అయితే గన్పూర్, నేను ఎప్పుడు చెప్తుంటా, గన్పూర్కు చెరువు ఎండదు, కరువు ఉండదు. అట్లాగే గండి రామారం కింద ఉన్నాయి మొత్తం, అట్లాగే అశ్వల కింద మొత్తం, అట్లాగే నవపేట దగ్గర మొత్తం ఎక్కడైతే రిజర్వాయర్ ఉండదో కన్నా ఇవ్వాలనే ఇంకితము ఇప్పటి వరకు రైతులందరూ అనేక సార్లు కడియంసీ దగ్గర మొరబెట్టుకున్నా కూడా అక్కడ స్లూయిస్ పెట్టి నిండుగా నీళ్లున్నా కూడా అక్కడ ఇయ్యలేని పరిస్థితి. ఎస్టిమేషన్ మాత్రం పెంచిండు, 1001 కోటికి పెంచిండు ఎస్టిమేషన్. 476 కోట్లతో పని అయిపోవాల్సి ఉంటే 525 కోట్ల ఏకకాలంలో సగం కంటే డబుల్ పెంచేసిండు. ఎస్టిమేషన్ పెంచేసిన కానీ పనులు మాత్రం చేయని పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఈయన కట్ట చేసే ఈయన బహిరంగ సభలు కడియంసీ పెట్టుకుంటాడు. ఒక ఇల్లుకు రిబ్బన్ కట్ చేయడం కోసము 1000 మంది మహిళలు ఉసురు పోసుకొని వాళ్ళు అక్కడికి వీటికి ఇష్టం లేకున్నా. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఆ మహిళలకు ఒప్పుకున్న మహాలక్ష్మి పేరు మీద 2500 రాకపోయే, ఆ మహిళలకు బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారం రాకపోయే, ముసలాయనకు పెన్షన్ వస్తుంది, ముసలమ్మకు 4000 ఇస్తానని ఇవ్వకపోయే, వికలాంగులకు 6000 అని ఇవ్వకపోయే, నిరుద్యోగులకు 4000 అని ఇవ్వకపోయే, బోనస్ 2000 కోట్లు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, యూరియా రాకపోయే. ఎవరు కాంగ్రెస్ మీద ప్రేమతో వస్తారు? ఈ రకంగా బలవంతంగా మహిళలను మీటింగ్ తీసుకొచ్చి అక్కడ అసభ్యంగా మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడం. ఎప్పుడో ఈయన మర్చిపోయిళ్ళు. నేను చేసిన అభివృద్ధి ఇప్పుడు ఉన్నదట. కడియంసీ గారి ఛాలెంజ్, ఏ ఊరు తీసుకుంటామో 140లో ఒక తండా కూడా గ్రామ పంచాయతీ చేసినాం. దేశాయి తండకు పోదామా, లేదా మంగళబండ తండకు పోదామా, లేకపోతే ఏ తండైనా పోదామా? ఛాలెంజ్ కడియంసీ గారి. 10 ఏళ్ళల్లా నేనేమేమి పనులు చేసినా నేను చెప్తా. అప్పుడు 10 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ 32 నెలల్లో నువ్వేం చేసినావు రావాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. గన్పూర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను సిద్ధంగా ఉంటా. టైము రోజు నువ్వే చెప్పు. నువ్వు ఇప్పుడు ప్రోటోకాల్ నీకుంది కదా, నువ్వు పిలిస్తే నేను వస్తా. ఏ ఊరైనా తీసుకో, ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాము, ట్రాక్టర్ ఇచ్చినాము, ట్రాలీ ఇచ్చినాము, నర్సరీ ఇచ్చినాము, పల్లె ప్రకృతి వనాన్ని ఇచ్చినాము, శ్మశాన వాడిచ్చినాము, డంపింగ్ యార్డ్ ఇచ్చినాము, సెగ్రిగేషన్ షెడ్ ఇచ్చినాము, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఇచ్చినాము, సైడ్ డ్రైన్లు ఇచ్చినాము. ఊరు బయటికి వెళ్తే అన్ని చెరువులు కుంటలన్నీ మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేసుకోగలిగినాము. తర్వాత చెక్ డ్యాములు కట్టినాము. తర్వాత ప్రతి ఇప్పటికి చెక్కు చెదరని బీటీ రోడ్లు. నువ్వు ఇక్కడికి వచ్చిన కంటే ఒక్క బీటీ రోడ్ అయినా ఓన్లీ మాటలలో మాత్రమే నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా బీటీ రోడ్ వచ్చే పరిస్థితి లేదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై పెండింగ్ లో ఉన్నాయి మాత్రమే పూర్తి చేసిన తప్ప ఒక్క రోడ్డు కూడా ఇప్పుడు హాఫ్ రోడ్స్ అని చెప్పేసి ఆర్ఎండ్బి తరపున వస్తాయని, మరి 375 కోట్ల రోడ్లు వస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రాలేదు.
కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేయరట. ఇవాళ నీటి లభ్యత ఈ రోజు చెప్తా ఉన్నారు, వర్షాలు పడతా ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం దగ్గరికి సాయంత్రం వరకు విఐపి ఘాట్ అంటారు, అంటే పై వరకు అక్కడ వరకు విఐపి వెళ్ళొచ్చు. అన్ని నీళ్లు అక్కడి నుంచి ప్రవహించే అవకాశం ఉంది. దాదాపు మరి మొన్నటి వరకు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోయినాయి, 90,000 పోయినాయి. నిన్న మొన్న కొంచెం తగ్గింది, 70 వరకు 70,000 క్యూసెక్ నీళ్లు మాత్రమే పోయినట్టు చెప్తున్నారు. ఇలా సాయంత్రం వరకు మళ్ళీ 1,00,000 క్యూసెక్లు దాటడానికి కూడా అవకాశం ఉంది. 11,000 క్యూసెక్లు అయితే ఒక టీఎంసీ. సో ఆ రకంగా డిజైన్ చేసి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, అది 16 రిజర్వాయర్లకు నిలిచే కలుపుతారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కూలిపోయింది. అక్కడ ఎన్ఆర్జీసీ ఎన్డిఎస్ఏ వాళ్ళు అక్కడికి పోలేదు. తర్వాత మనకు పెదబాగు అని చెప్పేసి అషరాపల్లిలో 2 సార్లు కూలిపోయింది, దానికి ఎన్డిఎస్ఏ వాళ్ళు పోలేదు. తర్వాత మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డయాఫ్రామ్ మొత్తం కూడా పంపౌల దగ్గర కొట్టుకుపోయింది, దాని దగ్గరికి పోలేదు. ఎక్కడికి పోక మనకు హైదరాబాద్కు తాగునీరు అందించే ప్రాజెక్టు అక్కడికి కూడా పోలేదు. సో ఈ రకంగా ఎక్కడికి పోకుండా కక్ష కట్టి కాళేశ్వరము కులేశ్వరంగా దాన్ని చూపించి కేసీఆర్ గారికి ఉన్న పేరును రాకుండా చేయాలని, తుడిపేయాలనే ఆలోచనతో దుర్బుద్ధితో మాత్రమే రేవంత్ రెడ్డి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దానికి ఇవాళ ఎన్డీఎస్ఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ. వాళ్ళ దాగులు మూట ఆటకు తెరబడింది. ఈరోజు దొంగగల చదువుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎన్డీఎస్ఏకు లేఖ రాస్తున్నాడట, నీళ్ళు ఇవ్వాల వద్దని ఇప్పుడు లేఖ రాస్తున్నాడట. సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము రావు తక్కువ వర్షపాతం, దాదాపు 40-50% వర్షపాతం తక్కువ ఉంటుందని వచ్చినప్పుడు వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకొని కరువు కాటకాలు రాష్ట్రంలో తాండవించకుండా ఉండడానికి ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ఉండే. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు, వ్యవసాయం ఆయన అవగాహన లేదు, రైతుల సంక్షేమం మీద కూడా లేదు. కాబట్టి ఈరోజు రాక్షస ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం. ఈరోజు వాతావరణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కరువు, గణపురంలో కరువు రావడానికి సీఎం వల్ల కరువు వచ్చేటట్టుంది. మీ అందరూ తెలుసు, ఆయనకైనా దేవాదుల సృష్టికర్త, ఆయన వినాశనకర్త, దేవాదుల వినాశనకర్త. మన మల్లెగూడెంలో ఒక సభలో మాట్లాడుతూ దేవాదులు ఇవ్వలేమంటారు. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటే 10 మోటార్లను ఆన్ చేసి రోజుకు 1/4 అంటే బావు టీఎంసీ పోస్తానికి అవకాశం ఉంది. మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర ఎప్పుడు 7 టీఎంసీ అందుబాటు. సరే నువ్వు అన్నట్టు ఎల్లపల్లి దగ్గర నీళ్లు లేవు అన్నప్పుడు అందిస్తలేవు. ఈరోజు సమ్మక్క సారాల బ్యారేజ్ దగ్గర 6-7 టీఎంసీ నీళ్లు ఉంటున్నాయి. అక్కడ నుండి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ తర్వాత కిందికి ఇప్పటికే 100 టీఎంసీలు నీళ్లు పోయినాయి. కేసీఆర్ అంటున్నాడు దేవాదుల ద్వారా నీళ్ళు ఇవ్వాలి. అర్థమైంది, నేను పంపాలు పనిచేస్తా, లేకపోతే మోటార్లు లేకపోతే తుండే బంద్ చేస్తాం. ఇది రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే మాట. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1 ఎకరం కూడా ఎండిపోకుండా దేవాదుల ధర్మసాగర్ చెల్లి గడ్డి రామారం వరకు ఒక పెద్ద నీరటం లాగా
నేను పాదయాత్ర చేస్తే గండి రామారానికి నీళ్లు తీసుకుపోయినా. ధర్మస్ నుండి అంటే గన్పూర్ రిజర్వాయర్ అవుట్లెట్ వరకు వచ్చి పాదయాత్ర చేసిన. అదేవిధంగా గన్పూర్ రిజర్వాయర్ నుండి అశ్వరాపేళ్లకు నీళ్లు తీసుకుపోయడానికి రైతులతో కలిసి ఆడ పంప్ హౌస్ ఆన్ చేసినప్పుడు కడియం శ్రేణి స్థానిక ప్రేమ లేదు కాబట్టి ఆయన మైలారం రిజర్వాయర్ మైలారం పెద్ద చెరువు నింపితే ఆయనకు బంగారు కడియం పెడితే గణపురం రిజర్వ్ నుంచి పంపు చేసుకోవడంలో గన్పూర్ నియోజకవర్గ రైతులు కడియం పెట్టడం జరిగింది. నక్కకు నాగలోకానికి ఉన్న గణపురం గణపురము నాకు రాజపెట్టింది అంటున్నాం. భిక్షం ఎత్తుకున్నప్పుడు విశ్వాసం ఉండాలి కదా. ఊరందరూ కూడా అననే చెప్పడం జరిగింది. మేము డ్యామ్ సేఫ్టీ మాత్రమే చూసుకుంటాం కానీ నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అక్కడ, కడియం శ్రేణి పరిస్థితి ఇక్కడ. తేలుకుంటున్న దొంగ లెక్క ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఈరోజు గోదావరి నదిలో మనది దాదాపు 79% నీళ్లు మనకు, 21% ఆంధ్రకి వెళ్ళాలి. ఎందుకంటే పరివార ప్రాంతాన్ని బట్టి 79% నీళ్లు మనకు, అదేవిధంగా 21% వాళ్ళకి వెళ్ళాలా. టోటల్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 1486 టీఎంసీ టోటల్ అవైలబుల్, అంటే మనకు నీటి లభ్యత 1686. దాంట్లో మరి మనకు తెలంగాణకు 1180 టీఎంసీలు వాడుకోవాలి. అదేవిధంగా ఆంధ్రకు 310 టీఎంసీలు మాత్రమే వాడుకోవాలి. ఆంధ్ర మొత్తానికి 310 టీఎంసీలు, మనకు 1180 టీఎంసీలు వాడుకోవాల్సిన అవసరం ఉంటే కేసీఆర్ గారు రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి కనీసము మనకు రావాల్సిన 1180లో సగం అంటే 500 టీఎంసీ నీటిని వాడుకోవాలని ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకాన్ని పెట్టేసి దాన్ని కంప్లీట్గా దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని అంతా కూడా పునర్నిర్మాణించడం. దాని ద్వారా నీళ్లు వరద బాగా వచ్చినప్పుడు అది, దాని తర్వాత కడే ప్రాజెక్టు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. అక్కడ నుండి బాగా వానలు పడినప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మ్యానర్కి వస్తాయి. యాక్చువల్లీ 16 రిజర్వాయర్లకు నీళ్లు పోతాయనే డిజైన్. సో ఎప్పుడు మనం మేడిగడ్డ వాడుకుంటామంటే ప్రాణహిత కలిసిన తర్వాత నీటి మనకు లభ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఎక్కడైతే తుమ్మిళ్ళట్టి దగ్గర నీటి లభ్యత ఉండదు. అంతేకాకుండా అక్కడ ఆ రాష్ట్ర పర్మిషన్ కూడా ఇవ్వలేదు. 145 వరకు అయితే ఇస్తాం, అడవులు మునిగిపోతాయి, తర్వాత ప్రాబ్లం అయితే చెప్పి వాళ్ళు ఇవ్వకపోతే సాంకేతిక నిపుణుల సలహా మేరకు, సూచనల మేరకు, క్యాబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనము ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఒక బ్యారేజ్ మాత్రమే. ఇప్పుడు ఇంతకుముందు కడియం శ్రేణి గారు స్వయంగా చెప్పినట్టు కాళేశ్వరం అంటే ఇది బహుళార్థ సాధకం ప్రాజెక్టు. 3 బ్యారేజీలు ఉంటాయి, దాదాపు 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 98 ప్రెషర్ మెయిన్స్ ఉంటాయి, 203 కిలోమీటర్ల టన్నల్ ఉంటుంది, 1530 గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 16 రిజర్వాయర్లు ఉన్నాయి, దాదాపు 21 పంప్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి అక్కడ మేడిగడ్డ దగ్గర నీళ్లు అవైలబుల్ 16 టీఎంసీలు. మొత్తము దాదాపు ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాబట్టి కాలైన కొద్దీ నీళ్ళు ఎత్తిపోయడం వల్ల దాదాపు 240 టీఎంసీ నీటిని మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన కాళేశ్వరం అయిపోయినాక కింద మనకు సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ ఉంది. సో ఇప్పటికే దాదాపు 105 టీఎంసీల నీళ్లు దివకి వెళ్ళిపోయాయి. తెలంగాణనేమో ఎండబెడతా ఉన్నారు, ఆంధ్రకేమో నిండబెడతా ఉన్నారు.
ఇక్కడేమో కరువు, అక్కడేమో మరి కరువు లేకుండా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన దారాదత్తం, తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తున్నాడు. పట్టసీమ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా అన్నాం. ఇప్పటి వరకు దేవాలయాల కింద 3000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఇప్పటి వరకు ఎకరం కూడా అక్వైర్ చేయలేదు. ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటి వరకు అదనంగా ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా రెండో లిఫ్ట్ సంబంధించింది 9,70,00,000 వాళ్ళ రాజశేఖర గారు చొరవ తీసుకొని ఎప్పుడైతే మరి ఫిబ్రవరి 23వ తారీఖు అయిందో ఫస్ట్ వర్క్ ఆయన దగ్గరుండి మరి నాకు సహకారం అందించడం వల్ల ఈరోజు ఈ లిఫ్ట్ నడుస్తూ ఉంది. పీసర దగ్గర ఈ లిఫ్ట్ వస్తుంది. ఆంచల్లి లోక్య తండ, వేలేరు పెద్ద చెరువు, మాటుతండ, అదేవిధంగా బండతండ, అక్కడి నుంచి కిందికి వెళ్తే మనము ముప్పారము, నారాయణగిరి, చెరువుల గుంటలు అన్ని కలిపి మరి ఈ లిఫ్ట్ కింద ఉంటాయి. సో ఈ కార్యక్రమం ఇది ఒక్కటే అయింది. మళ్ళీ తర్వాత మూడో లిఫ్ట్ మరి 31,40,00,000 ఇది నష్కల్ ఉప్పుగల్లు రిజర్వాయర్ లిఫ్ట్. ఇది కిందికి మన నియోజకవర్గం సంబంధించిన వెంకటాపూర్ కావచ్చు, మల్లకపల్లి కావచ్చు, ధర్మాపురము, అదేవిధంగా వంగారపల్లి. ఇది కూడా అంటే ధర్మాపూర్ మల్లకపల్లి మధ్య ఒక బకెట్ తోటి తీసిడు. ఏమంటారు, రేవంత్ రెడ్డి మోటుగా మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి ఉచ్చదుక్కింది కాబట్టి ఆయన ఒక ఎకరానికి రైతు భరోసా కింద ఒక ఎకరానికి ఒక మీటింగ్ పెడితే ఈయన ఒక బకెట్ మట్టి తీసి ఈయన అక్కడ పెద్ద సభ పెట్టిండు. నేను సంవత్సరం లోపల ఈ పని పూర్తి చేస్తాను. కనీసము రైతుల పక్షాన నుండి రైతన్న కోసము రాజన్న పాదయాత్ర వెంకటాపూర్ నుంచి మనము ఉప్పుగల్లు రిజర్వాయర్ చేయడం జరిగింది. సీమ గుర్తినంత లేదు. ప్రజాస్వామ్యం అన్నా, రైతుల సమస్యలన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగర అక్కడే ఉన్నది. ఆ బకెట్ తీసినంతే తప్ప ఇప్పటి వరకు ఏమాత్రము పని జరగలేదు. ఈ రకంగా దేవాలయాలకు సంబంధించిన అన్ని మంజూరీలన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 3 లిఫ్ట్ల మంజూరు వచ్చినాయి. పనులు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పుగల్ నష్కల్ రిజర్వాయర్ కింద మెయిన్ కెనాల్ కు నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులు మొదలు పెట్టడం జరిగింది. 35 నుండి 40% పనులు అప్పుడే అయిపోయినాయి. కానీ 31 నెలలు పూర్తయిన ఇప్పటి వరకు మరి మొద్దు నిద్ర పోతున్నాడా, నటిస్తున్నాడా, దున్నపోతు మీద నీళ్లు పోస్తేట్లనో కడియం శ్రేణి కూడా అట్లే ఉన్నది. ప్రజా సమస్య లేదు. ఆయన ధ్యాస అంతా ఎప్పుడు కూడా కమిషన్లు ఎక్కడ వస్తాయో ఆ పనులు మాత్రమే మొదలు పెడతా ఉన్నాడు. 147 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్, సిసి లైనింగ్, ఇరిగేషన్ కాలువ మరమ్మతుల కోసము ఆ పనులు ఇప్పుడు మొదలుపెట్టి అనేక సార్లు మాట్లాడితే 147 కోట్లతోటి. అదేవిధంగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టి దాంట్లో కమిషన్లు మాట్లాడుకొని ఆ పని మొదలుపెట్టిండు. ఎక్కడైతే ఆయనకు కమిషన్ వస్తుందో ఆ పనులే మొదలుపెట్టిండు. తర్వాత ఈరోజు మహిళా సంఘాలకు చీరలు ఇచ్చడానికి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎక్కడైనా ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి రిబ్బన్ కట్ చేయాలంటే 2000 మందిని పిలుచుకుంటాడు, 1000 మందిని పిలుచుకుంటాడు. ఆ మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులు వస్తే వాళ్ళ చీరిచ్చుడు, రాకపోతే 500 రూపాయల జరిమానా అని చెప్పేసి వేలేరులో మహిళా సంఘాల దగ్గర నుంచి ఆ వీడియో లీక్ అయింది. మహిళలతో మాట్లాడుతూ అక్కడ వివో ఉంటారు కదా, వివో కానీ వాళ్ళు మాట్లాడిన భాష ఏంటంటే మీరు కనుక రాకపోతే 500 రూపాయలు ఫైన్. చీర తీసుకోవడం కోసం 500 రూపాయలు ఫైన్ ఇచ్చి మళ్ళీ 500 రూపాయలు చీర తీసుకునే పరిస్థితి. దాన్ని గ్రేట్గా 2000 మంది మహిళలు వేలేరుకు వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. మేము ఇచ్చినాం బతుకమ్మ చీరలు, ప్రతి సంవత్సరం ఇచ్చినాం. 1 కోటి బతుకమ్మ చీరలు ఇస్తే డీలర్ కప్పచెప్తే డీలర్ ద్వారానే పోయి తప్ప అక్కడెక్కడ రాజకీయాలు చేయలేదు. అక్కడికే అనుకొచ్చుకుంటాడు. ఈ రకంగా ఆ లక్షణం, భిక్షాటన అనే లక్షణము కోర్టులు దగ్గర పెట్టుకుంటాడు. ఇలా కడియం శ్రేణి అవినీతి తిమంగళం.
ఆయన ఆస్తులకు లెక్కలేదు, విదేశాలలో కూడా ఆయన ఆస్తులు లేదు. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మలేషియాలో ఆయనకున్న ఆస్తులు, ఆయన భార్య పేరు మీద ఉన్న అకౌంట్, తర్వాత ఆయనకు ఇండివిజువల్ ఉన్న అకౌంట్, ఏ రకంగా హవాలా ద్వారా అక్కడికి డబ్బులు పంపించడం పూర్తి చిట్టా నా దగ్గర ఉంది. కానీ ఒక దళితుడు ఎంతో మంది ఎన్నో కుంభకులాలు చేసి సంపత్తులు, ఈయన మాత్రం సంపాదించుకుంటే అనుకొని వదిలేసినాం. కానీ ఆ బుద్ధి ఎక్కడ పోతలేదు. కొత్త ఎక్కడ చూసినా ఆఖరికి 2018 ఎలక్షన్లో రాజయ్య కోసము మీరు సపోర్ట్ చేయాలంటే పార్టీ ఫండ్ నాకు సగం ఇస్తేనే చేస్తానన్న దుర్మార్గుడు. ఆ రకంగా ఈరోజు అవినీతికి అలవాటు పడి తన పిల్లలను తన తినే ఒక క్రూర మృగంగా ఈరోజు ఆయన బినామీ లేదా ఆయనకి ఇష్టమైన కాంట్రాక్టర్ జీవీఆర్ వెంకటేశ్వర రెడ్డి, ఎందుకంటే క్లియర్గా చెప్పాలి కాబట్టి గన్నపల్లి వెంకటేశ్వర రెడ్డి జీవీఆర్ కన్స్ట్రక్షన్కే 3 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఇది దేవాలయ ప్రాజెక్టు సంబంధించిన 18 రిజర్వాయర్లకు దాదాపు 38 టీఎంసీల నీళ్లతోటి నింపడానికి అవకాశం ఉంటుంది. 80 నుండి 100 రోజులు మోటార్లు కనుక నడిచేది ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు ఎప్పటికీ అవైలబుల్లో సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర ఉంటాయి కాబట్టి 18 రిజర్వాయర్లు మొత్తం కూడా నిండుతాయి. దాదాపు 38 టీఎంసీలతో 2 పంటలు పడటానికి అవకాశం ఉంటాయి. దాదాపు మన కడియంస్ గారు చెప్పినట్టే 3,17,000 ఎకరాలకు నిలించడానికి అవకాశం ఉంటుంది. మనము అంతకుముందు ఫేజ్ 3 6th ప్యాకేజ్ కింద 1,554 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నీళ్లు సర్చు దగ్గర వచ్చుంటే ఆగమేఘాల మీద ఆన్ చేయకపోతే మోటార్లు ఆన్ చేయలేదు. కడియం సరే ఐరన్ లెక్ కాబట్టి ఆయన ఎప్పుడు ఉన్నప్పుడు కరువే, టీడీపీలో 15 ఉంటే కరువే. అదేవిధంగా ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది. ఆ మోటార్ ఆన్ చేస్తే ఆన్ కాకపోతే మళ్ళీ 3 రోజుల తర్వాత మంత్రులను తీసుకొచ్చి ఆన్ చేస్తే పైపులు పలిగిపోయినాయి. ఇలా పాపాలని కదిలించుకోవడానికి 3 ఒక్క పంప్ ఆన్ చేసి ఆ పాపాలు కడుకోవడం కోసం నీళ్లు చల్లుకున్న చరిత్ర కడియం చేయాలి. ఎక్కడ ఏ కాలువ పడే నీరెట్లెక్కపోయి నీళ్ళు ఇవ్వలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బంగారు కడియం వేసినప్పుడు మన గన్పూర్ పంప్ హౌస్ దగ్గర నుంచి వెళ్ళి అశ్వరాపల్లి వరకు నడుచుకుంటూ పోవడం జరిగింది. అశ్వరాపల్లి నుంచి వెళ్ళి చీడకోడూరు వరకు కూడా నడుచుకుంటూ పోవడం జరిగింది. ఎందుకంటే గ్రావిటీ కెనాల్ మన చీడకోడూరు వరకు కూడా పోతుంది కాబట్టి. ఆ రకంగా ఒక పెద్ద నీరెట్ లాగా పనిచేసాడు. ఇవాళ 3rd ఫేజ్ దేవాదుల పనులు నీళ్లు రాకముందే గణపురానికి 90% చెరువులు నింపుకున్నాం, అన్ని రిజర్వాయర్లను నింపుకున్నాం. మనకు గణపురం అదృష్టం ఏంటంటే మనం అన్ని నింపిన తర్వాతనే పాలకుర్తి, మనం అన్ని నింపుకున్న తర్వాతనే ఉస్నాబాదు, మనం అన్ని నింపుకున్న తర్వాతనే వందనపేట, మనం అన్ని నింపుకున్న తర్వాతనే జంగా, మనం అన్ని నింపుకున్న తర్వాతనే చేరేల ప్రాంతం అంతా కూడా నీరు పోతే ఆలేరు వరకు కూడా పోతాయి. దేవాలయాల కోసము రౌండ్ 10 ఏళ్ళు కష్టపడి 1,53,000 నీళ్ళు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కేసీఆర్ గారి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించి ఎక్కడ వీలైతే అక్కడ పైప్ లైన్ పోతుంటే దాని మీద మరి డెలివరీ పాయింట్స్ పెట్టి చెరువు నింపిన చరిత్ర. ఒక చిలుపు దగ్గరనే ఒక డెలివరీ పాయింట్ 43 నెంబర్ దగ్గర నీళ్లు వదిలితే 6 చెరువులు 3 కుంటలు 9 జలాశయాలు, అంటే కుంటలు చెరువులు కలిపి 9 నిండడానికి అవకాశం ఉంది. అట్లాగే జానక్పూర్ దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ మనం డెలివరీ పాయింట్స్ పెట్టుకొని నీటిని విడుదల చేసుకున్నాం. ఆ రకంగా తెల్లారు లేస్తే పెద్ద నీళ్ళకి మనం పనిచేస్తే ఇప్పుడు వచ్చిన నకిలీ నీరటైన ఆయనకు పగ్గాలు మరి బీఆర్ఎస్ పార్టీ నకిలీ కాంగ్రెస్ లో పోయి ఈ రోజు నాటకం ఆడుతూ ఉన్నాడు. నీళ్లు